హాయ్ సృజన. హాయ్ మున్నా. సృజన ఒకటి అడిగితే ఏమనుకోకు, లైక్ ఇట్లా కలుస్తా అని చెప్పి ఫోన్లు చేయడం, మెసేజ్ చేయడం నువ్వేమి ఇబ్బందిగా ఫీల్ అవ్వట్లే కదా? ఇబ్బందిగానే ఉంది మున్నా. ఎందుకు ఈ మధ్యలో ఊకే కాల్ చేసి కలుద్దామని మాట్లాడుతున్నావు? అవునా, అంటే నేను చేసే ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ కానీ లేకపోతే ఇలా కలవడాలు కానీ నువ్వు ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నావు అనమాట. అంటే మనం ఫోన్ చేసుకొని మాట్లాడడం కలవడం వీటికో పర్పస్ ఉంటుంది కదా, నువ్వు ఏ పర్పస్లో మాట్లాడుతున్నావు మున్నా? పర్పస్ అంటే నేను నీకు చేసే కాల్స్ కానీ మెసేజ్ కానీ ఒక పర్పస్తోనే ఇస్తున్నా. మరి ఆ పర్పస్ ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదా? నాకు అర్థమైంది ఏంటంటే నా ఫ్రెండ్ వాళ్ళు అనేవి కదా, నన్ను కూడా ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేస్తున్నాను అనుకుంటున్నా. ఓకే, నా చెల్లి నీకు ఫ్రెండ్, సో నువ్వు నన్ను కూడా ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తున్నావు, బాగుంది. బట్ నేనే నీ గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నా. ఏంటి, నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావా? అంటే నువ్వు నన్ను ఫ్రెండ్లా ట్రీట్ చేస్తలేవా? అంటే ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తున్నా, బట్ నాకైతే ఫ్రెండ్ కంటే ఎక్కువ ట్రీట్ చేయాలని ఉంది. లైక్ నీతో కాల్స్ మాట్లాడినప్పుడు కానీ నీకు మెసేజ్ చేస్తున్నప్పుడు కానీ నాకు వచ్చే హ్యాపీనెస్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ అయితే కాదు, ఇట్స్ బియాండ్ ఇట్. మున్నా, నీ మాటలు కొంచెం అర్థమైనట్టున్నది, కొంచెం అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పు కదా. నాకు చెప్పాలనే ఉంది, బట్ చెప్తే నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు అని చెప్పేసి అదే టెన్షన్ అవుతుంది లోపల. నువ్వు నా దగ్గర ఎందుకంత టెన్షన్ పడుతున్నావు మున్నా? ఏంటో క్లియర్గా చెప్పు కదా. సరే, నువ్వు ఎలాగో డైరెక్ట్ అవ్వమన్నావు కాబట్టి నేను కూడా డైరెక్ట్ అయిపోతున్నా. ఇన్ని రోజులు మన జర్నీ నువ్వు ఫ్రెండ్షిప్లా ట్రీట్ చేసినావు, కానీ నేను మాత్రం ఇంకా డీప్ అనేది తీసుకున్నా. సో మన ఈ జర్నీని సో కాల్ ఫ్రెండ్షిప్ అనుకుంటూ నాకు కంటిన్యూ చేయడం ఇష్టం లేదు. అందుకే ఐ లవ్ యూ. సృజన, నీ ఫేస్లో టెన్షన్ చూస్తే నాకు అర్థమైపోతుంది. ఆల్ ఆఫ్ సడన్ చెప్పేసరికి నువ్వు టెన్షన్ పడతావు, నాకు అర్థమైంది. ఓకే, ఏదో చెల్లెవాళ్ళు అన్నయ్య కానీ అతను ఫ్రెండ్షిప్ చేసి ఉంటావు, బట్ నేను మాత్రం నా లోపల నడుస్తుంది జెన్యున్గా చెప్పేసిన అంతే. నువ్వంటే నాకు నిజంగా అంత ఇష్టం. ఓకే మున్నా, నీ మనసులో ఏముందో నువ్వు క్లియర్గా చెప్పినావు, కానీ నేను ఎప్పుడైతే నీ గురించి అట్లా ఆలోచించలేదు. ఓకే, నాకు అర్థమైంది నువ్వు ఇప్పటివరకు నా గురించి అలా ఆలోచించాలని చెప్పేసి. బట్ ఇప్పుడు నేను నీకు ఓపెన్గా నా ఫీలింగ్ చెప్పేసా కదా, లవ్ అని చెప్పేసి. సో ఇప్పటి నుంచి నా గురించి అలా ఆలోచించు. అయినా నువ్వే చెప్పావు కదా నేను మంచి అబ్బాయి అది ఇది అని చెప్పేసి, ఆలోచించు. మున్నా, మా ఫ్యామిలీ సిచ్యువేషన్ నీకు తెలుసు కదా, మేము ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా నీకు తెలుసు. ఇప్పుడు మాత్రం నాకు లవ్ అని చెప్పేసి ఆలోచన అయితే అస్సలు లేదు మున్నా. సృజన, నేను నీకు ఈ ప్రపోజ్ చేసి స్టెప్ వేసాను అంటేనే ఎన్నో ఆలోచన చేసి, లైక్ నీ గురించి కానీ మీ అమ్మ గురించి కానీ మీ జెన్యూనిటీ గురించి అని ఆలోచించి ఈ స్టెప్ వేసాను నేను. సో నువ్వే ఆలోచించి. ఇంకా ఏమో మున్నా, అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. నా మీద అయితే నువ్వు ఎలాంటి హోప్స్ పెట్టుకోకు మున్నా, ఇలా ఫ్రెండ్స్ లాగానే ఉందాం, లైట్ తీసుకో. ఓకే, ఫ్రెండ్స్ లాగానే ఉందాం, బట్ ఇప్పుడైతే నా మనసులో ఉన్న మాట చెప్పాను కదా. సో ఇప్పటి నుంచి అయినా నా గురించి అలా ఆలోచించు ప్లీజ్.